హైదరాబాద్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును సన్మానిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరూ కూర్చోవలసి అయిపోతుంది. గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. అందరూ దయచేసి కూర్చుంటే మనం కార్యక్రమం ముగిద్దాం. దీంతో త్వరగా సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు కొద్దిగా సైలెంట్ మోడ్లో పెడితే ప్రశాంత వాతావరణం ఉంటుంది. మనకి ఆవాస సంఘానికి అధ్యక్షుడు కావడం అవుతుందో ఇది పెద్ద పదవి కాదు, కానీ ఒక అరుదైన గౌరవం. ఇంటర్నేషనల్ లెవెల్లో వాట్ ఈజ్ యుఎన్ హ్యాబిటాట్ పద్మనాభ గారు కొద్దిగా చెప్పారు. యుఎన్ హ్యాబిటాట్ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. 190 పైగా ఉన్న దేశాలు ఒక 58 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకొని ఆ 58 సభ్యులు కలిపి ఒక అధ్యక్షుడిని ఎన్నుకొని ఆ అధ్యక్షుడి ద్వారా 2 సంవత్సరాల పాటు తమ కార్యకలాపాలు సాగించే వేదిక యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యాబిటాట్. యునైటెడ్ నేషన్స్ లో అనేక రకాలు ఉన్నాయి, మనకు తెలుసు. యునెస్కో ఉంది, అలాగే యూనిసిఫ్ ఉంది, అలాగే యుఎన్ హ్యాబిటాట్ కూడా దాంట్లో ఒక భాగం. ప్రపంచంలో ఉండే మానవాళి గ్రామాల నుంచి పట్టణాలకు వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సుఖము, వాళ్ళ సంతోషము, వాళ్ళకి కావాల్సిన అవకాశము, వాళ్ళకి కావాల్సిన నివాసము, ఆ నివాసానికి కావాల్సిన మిగతా సదుపాయము, వీటన్నిటిపైన ప్రపంచం దృష్టి పెట్టేట్టుగా సభ్య దేశాలకు మార్గదర్శనం చేసి ఇతర దేశాల యొక్క మంచి అనుభవాలను వాళ్ళు తెలుసుకున్నట్టుగా చేసి వాళ్ళకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సభలు సమావేశాలు పెట్టి మంచి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఇతర దేశాల వాళ్ళని అక్కడికి పంపించి అక్కడి నుంచి వాళ్ళని నేర్చుకోమని, ఫలానా వాళ్ళు ఫలానా విధంగా చేశారు, మీరు చూడండి, గుడ్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్, విజయవంతుడి యొక్క ప్రయోగాలు ఏమిటి అనే విషయాన్ని తెలిసి తద్వారా మానవాళి సుఖంగా సంతోషంగా జీవించేందుకు కావాల్సిన ఏర్పాటు చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1978లో ఫస్ట్ యుఎన్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ మానవ ఆవాసాల పైన. అలాగే ఒక సంతుల్యమైన అభివృద్ధి కూడా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని 1976లో ఈ వాంకోవర్ కెనడాలో అందరూ సమావేశమై చర్చించుకొని 78లో ఐక్యరాజ్య సమితిలో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ఈ సంస్థ యొక్క కేంద్రం నైరోబి, ఆఫ్రికా దేశంలో ఉంటే కెన్యాలో నైరోబిలో దీని యొక్క కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి కార్యాలయం న్యూయార్క్లో ఉంది. దాని వివిధ కొన్ని జినీవాలో, కొన్ని రోమ్లో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను, అలాగే ఇంటర్నేషనల్ జస్టిస్ కోర్ట్ అవుతుంది హేగ్లో, అలా ఇతర ప్రదేశాల్లో పెట్టిన ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ దేశాలన్నీ గెలిచిన సమితి కాబట్టి దాంట్లో ఒక భాగంగా ఈ యొక్క హ్యాబిటాట్ సెంటర్ని మన కెన్యాలో పెట్టారు. వాస్తవంగా అది ఒకప్పుడు మన భారతదేశానికి రావాల్సి ఉండింది, కానీ ఆఫ్రికా దేశాలు కొద్దిగా వెనుకబడిన దేశాలు కాబట్టి వాళ్ళకు కొంత అవకాశం కల్పిస్తే బాగుంటుందని అప్పుడు చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు స్వయంగా జోక్యం చేసుకొని ఓకే మన ఇండియాకి ఎలాగో గౌరవం ఉంది, ఈ గౌరవాన్ని ఆఫ్రికా దేశాలకు ఇద్దామని ఒక గుడ్ విల్ జెస్చర్గా దీన్ని కెన్యాలో ఆ రోజు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకున్నారు. చాలా సంతోషం, ఆమె మంచి పని చేశారని చెప్పని మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ మెంబర్సు, ఈ దేశాల సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక 4 ఏళ్లకు ఒకసారి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని ఉంటుంది. దాని ద్వారా ఈ జనరల్ అసెంబ్లీ నుంచి 4 ఏళ్లకు ఒకసారి ఈ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ సభ్యులు ప్రపంచంలోని దేశాల్లో వివిధ విభాగాల నుంచి, కొంతమంది ఏమో యూరోపియన్ యూనియన్ దాని నుంచి కొందరు ప్రతినిధులు, కొంతమంది ఆసియా పసిఫిక్ కంట్రీస్ అంటే మనం దాని నుంచి కొంతమంది ప్రతినిధులు, కొంతమంది ఏమో G77 ప్లస్ చైనా అని ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ నుంచి కొందరు ప్రతినిధులు,
లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి కొందరు ప్రతినిధులు, అలా వాళ్ళందరూ వచ్చి ఈ మొత్తం 4 సంవత్సరాలకు ఒకసారి దాంట్లో మళ్ళీ ఒక జనరల్ కౌన్సిల్ ఉంది, దాన్ని 58 మందిని ఎన్నుకుంటారు. ఆ 58 మంది 2 ఏళ్లకు ఒకసారి ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు అనమాట. ఈసారి అవకాశం, ఆ గౌరవం, అరుదైన గౌరవం భారతదేశానికి లభించింది. ఇది వెంకయ్య నాయుడుకి వచ్చిన గౌరవం అనుకోవడం, భారతదేశానికి ఇట్స్ ఎ రికగ్నిషన్ which has been given to the Indian Republic. So we all Indians, we should really proud of the same. ఈ సమావేశాలు 4 రోజులు 5 రోజుల పాటు ఉన్నాయి. నేను సాయంత్రంతో ముగిసాయి. సమావేశాలు చాలా ప్రదప్రదంగా, మంచిగా, అర్థవంతమైన చర్చలు జరిగాయి. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ముందు స్లోవేకియా అనే ఒక చిన్న దేశం, దాని యొక్క ప్రతినిధి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన బాధ్యతలు నాకు అప్పగించాడు. ఈ సమావేశాలు సజావుగా జరిగాయి. ఈ సమావేశాల్లో చర్చ చేస్తున్నప్పుడు ఆఖరిలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వలన అసలు దీని ఉనికే ప్రమాదంలో పడుతుందన్న పరిస్థితి వచ్చింది. నేను అనుకున్నాను, ఒక పక్కేమో సంతోషం, శుభంగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటంటే సభ్య దేశాల్లో పాలస్తీనా ప్రజలకు వాళ్ళ యొక్క ఆవాసము, వాళ్ళ నివాసము, వాళ్ళ సంక్షేమము, దాని విషయంలో తీర్మానం పెట్టడం వరకు పర్వాలేదు. కానీ ఆ తీర్మానంలో వాళ్ళు ఇజ్రాయెల్ని గట్టిగా నిందిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం చర్చకు వచ్చే ముందు దాని ముందు హై లెవెల్ కమిటీ చర్చిస్తుంది. ఆ తర్వాత సభ్య దేశాలు ముందు మాడుకుంటాయి. దాన్ని తర్వాత అంతిమంగా సభకు వచ్చి సభ దాన్ని ఆమోదిస్తుంది. రెండో వైపు ఇజ్రాయెల్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇజ్రాయెల్కి సమర్థనగా అమెరికా, మిగతా అగ్రరాజ్యాలన్నీ అమెరికా వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళు పట్టుబడుతున్నారు. వీళ్ళకేమో అరబ్ దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. రెండు వైపులా 3 రోజులు వాళ్ళు పట్టు విడవకుండా ఎవరికి వాళ్ళు మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పింది. నేను ఒకరికొకరు పిలిచి మాడాను వాళ్ళందరినీ. మాట్లాడి ఎందుకు ఇలాంటి పరిస్థితి చేస్తారు, ఓటింగ్ అనేది ఇప్పుడు చరిత్రలో జరగలేదు. ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరుగుతుంది. దెర్ ఇస్ ఆల్వేస్ ఓటింగ్ ఇన్ యునైటెడ్ నేషన్స్, బట్ ఇట్ హ్యాస్ నెవర్ బీన్ ద ప్రాక్టీస్ ఇన్ ది యుఎన్ హ్యాబిటాట్ టు హ్యావ్ ఓటింగ్. సో ఫస్ట్ టైం వై షుడ్ వి డూ ఇట్, అండ్ దెన్ ఇట్ విల్ బి సెండింగ్ ఎ రాంగ్ సిగ్నల్ అండ్ యాజ్ ఇఫ్ వీఆర్ ఆల్ డివైడెడ్. దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ డెవలప్మెంటల్ యాక్టివిటీ, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ అని చెప్పి ఎవరికి వాళ్ళు కన్విన్స్ చేశాం. డివైడ్ అయి ఉన్నారు. ఒకవైపు ప్రపంచం వేగంగా అభివృద్ధి వైపు పోతూ ఉంటే వీళ్ళు ఏమిటారని. దీనికి ముందే నేను ఇంతకుముందు ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, ఏపీఎం చూడని. దాంట్లో 63 దేశాలు ఉన్నాయి. ఈ ఆసియా ఖండంలో ఉన్నాయి, పసిఫిక్ ఖండంలో. దానికి కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను గత 2 సంవత్సరాల నుంచి. ఆ ఏపీఎం చూడ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మళ్ళీ యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యాబిటాట్కి అధ్యక్షుడిగా ఈ అవకాశం లభించడం అవుతుందో ఇది మామూలుగా అరుదైన అవకాశం. 2 బాధ్యతలు ఒకేసారి. అటు ఏసియా పసిఫిక్ దానికి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్కి చైర్మన్గా నేను పోయినసారి సియోల్లో సౌత్ కొరియా సియోల్లో కాన్ఫరెన్స్ జరిగింది, దాంట్లో ఎన్నుకున్నారు. తర్వాత ఢిల్లీలో మన కాన్ఫరెన్స్ పెట్టాం. ఢిల్లీలో దాని బాధ్యత నేను స్వీకరించాను. ఇప్పుడు ఇక్కడ కెన్యా హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ జరుగుతుంది జనరల్ కౌన్సిల్, దాంట్లో మనకి ఈ అవకాశం లభించింది. ఈ 2 ఏళ్లలో కాస్త సభ్య దేశాలతో మాట్లాడడం, వాళ్ళకి నవీన పద్ధతులు, అనుభవాలు, దాని ద్వారా మంచిగా ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, శాంతియుతంగా, సామరస్యంగా, సౌభాగ్యంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండేదానికి కావాల్సిన సిఫారసులు చేయడం, సలహాలు ఇవ్వడం, ఇక్కడి నుంచి అక్కడికి ప్రతినిధులు పంపించడం, అక్కడి నుంచి ఇక్కడికి ప్రతినిధులు వచ్చి చూడడం. పెద్దగా అధికారాలు ఏమి లేవు. అధికారాలు విషయం కాదు, కానీ విషయం, వాటి మిగతా వాళ్ళకి తెలియజెప్పి కొత్త ఆలోచనలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి ఈ బాడీలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పనిసరిగా మన బాధ్యతలు నిర్వర్తించి భారతదేశానికి, భారతీయ ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం. ఐ ట్రై మై బెస్ట్ టు సీ దట్ ఇండియా గెట్స్ ఎ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ ద కాంటాక్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. దట్స్ వెరీ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్. జరుగుతుందని నమ్మకం కూడా ఉంది. వచ్చింది కాబట్టి ఇక్కడ 2-3 విషయాలు మీ అందరికి చెప్పాల్సి ఉంది, జనానికి అందరికి చెప్పాల్సి ఉంది. చిన్నవి చాలా సంక్షిప్తంగా మాట్లాడతాను నేను. ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం. ఏంటంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, దీని ఇంపార్టెన్స్లో 1976లో ప్రపంచంలో 37.9% మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు. అంటే 73% మంది గ్రామాల్లో ఉండేవాళ్ళు. 1996లో ఆ సంఖ్య 45.1% పెరిగింది. అంటే 45% మంది పట్టణాలకు వచ్చేసారనమాట.
2016లో మన తాజా లెక్కల ప్రకారం 54.5% మంది పట్టణాల్లో ఉన్నారు. అంటే 37 నుంచి 45కి వెళ్ళి 45 నుంచి 54కి 54.5%కి మన లెక్కల ప్రకారం 2020 నాటికి ఈ జనాభా 60% పట్టణాలకు వచ్చేస్తారని చెప్పని ప్రపంచవ్యాప్త లెక్కలు చెబుతూ ఉన్నాయి. అందుకని పట్టణాభివృద్ధి పైన ఇప్పుడు ప్రపంచం దృష్టి పెడుతుంది. ద ఫోకస్ విచ్ హ్యాస్ షిఫ్టెడ్ టు అర్బన్ ఏరియా ఈజ్ బికాస్ ద అర్బన్ పాపులేషన్ ఇస్ ఇంక్రీజింగ్. నేను పట్టణాభివృద్ధి మంత్రి అయినప్పుడు నా మిత్రుడు సహచరుడు అణుజెట్టిని అడిగాను. నేను ఏమైనా నాకు నా మనసంతా గ్రామాల్లో ఉంటుంది కదా, నేను గ్రామాల్లో పుట్టాను, నేను పెరిగాను, మరి గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను ఇంతకుముందు, అది వాజ్పేయి గారి ఖాయంలో, నాకేంటి పట్టణాభివృద్ధి ఇచ్చారు ఇంకేదో అంటే ఆయన అన్నాడు పార్లమెంట్ అఫేర్స్ ఉంది కదా, అలాగే హౌసింగ్ ఉంది కదా, ఈ మిగతా ఆయన ఉన్నాయంటే చెప్పాను. విచిత్రంగా ఉందంటే ఆయన చెప్పాడు మాట ఏమనంటే, వెంకయ్యజీ ఆ గ్రామాల నుంచి పట్టణాలకు ఎవరు వస్తున్నారో మీ జనం వాళ్ళ మంచి చూడడం కోసం మిమ్మల్ని పట్టణాభివృద్ధి మంత్రిగా నియమించారని చెప్పి ఆయన సమాధానం. మోడీ గారు ఆలోచనది. బికాస్ ద థ్రస్ట్ ఈజ్ నౌ మోర్ ఆన్ అర్బన్ డెవలప్మెంట్. బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ టు అర్బన్ ఏరియాస్ ఫర్ 5 E's: ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్. ఈ 5 కారణాల వలన జనము గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే విద్య, ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం, సినిమాలు, వ్యవహారాలు, అంతా కూడా. మూడవది ఎకనామిక్ యాక్టివిటీ. మనకేంటంటే ఆర్థికంగా సంపాదించుకోవడం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఆ తర్వాత మన వైద్య సౌకర్యం. పట్టణాలకు ఎందుకు వస్తారు? హాస్పిటల్కి పోవడానికి. పట్టణాలకు ఎందుకు వస్తారు? సినిమాలు చూడడానికి. పట్టణాలకు ఎందుకు వస్తారు? చదువుకోవడానికి. పట్టణాలకు ఎందుకు వస్తారు? ఉద్యోగాల కోసం. పట్టణాలు ఎందుకు వస్తారంటే కావాల్సిన వస్తువులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా అక్కడ కేంద్రీకృతం అవుతారు. ఇట్స్ ఇర్రివర్సిబుల్. దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పడం అనేది, గంటను మనం ముళ్ళుని వెనక్కి తిప్పడం చేతితో సాధ్యం కావచ్చు కానీ సమయం వెనక్కపోదు మనం తిప్పినా కూడా. అలాగే ఇవాళ వాస్తవం ఏదైతుందో పట్టణీకరణ ఏదైతే ఉందో అది ఇవాళ మనందరూ కూడా వాస్తవం. అందుకని నేను చెప్తూ ఉంటాను, ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. సహజమైపోయింది అది గ్రామాల నుంచి పట్టణాలకు రావడం. ఆఖరి నేను కూడా గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి పట్టణాభివృద్ధి మంత్రిగా వచ్చానయ్యా, వాస్తవ పరిస్థితిని తెలుసుకోండి అని చెప్తుంటాను. ఇదైతే రెండవ వైపు పరిస్థితి మన అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ఉన్న పట్టణాలన్నీ నేను ఏదో చెప్పాను 54.5% ఉన్నాయి కదా పట్టణాల జనాభా. వాళ్ళందరూ కలిసి ఆక్రమించి ఉన్న భూభాగం ఎంత అంటే 2% మాత్రమే. 2%. టుడే సిటీస్ ఆక్యుపై అప్రాక్సిమేట్లీ 2% ఆఫ్ ది టోటల్ ల్యాండ్. ప్రపంచ భూమిలో కేవలం 2% భూమిలో మాత్రమే పట్టణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరిపైన ఒకరు ఉంటున్నాం కాబట్టి, ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్లు వచ్చాయి కాబట్టి. రెండవది, కానీ మనం ఆర్థిక పరిస్థితి, ఉత్పత్తి, ఎకానమీ, ఇది పట్టణాల్లో 70% ఉంది. 70% ఆఫ్ ద ఎకానమీస్ ఇన్ సిటీస్, బికాజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, యాక్టివిటీ ఉంది కాబట్టి. మూడవది, ఈ పవర్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ కన్సంప్షన్ పట్టణాల్లో 60% ఉంది. 40% మాత్రమే గ్రామాల్లో వాడుతున్నారు వ్యవసాయదారులు అందరూ ఉన్నప్పటికీ కూడా. మూడవది, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ 70%. ఈ కాలుష్యం వాతావరణం ఏదైతే వాయువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం వదిలిపెట్టి 70% పట్టణాల నుంచి పోతా ఉంది, 30% మాత్రం గ్రామాల్లో ఉంది. నాలుగవది, గ్లోబల్ వేస్ట్. ఈ చెత్త చెదారం అంతా కూడా మొత్తం 100%లో 70% పట్టణాల్లో ఉంది. సో న్యాచురల్ ఈ ఉంటే గ్లోబల్ వేస్ట్ 70%, అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 70%, అలాగే గ్లోబల్ ఎనర్జీ కన్జంప్షన్ 60%, ఎకానమీ 70% పట్టణాల్లో ఉంది. సో ఒకవైపు లాభం ఉంది, ఇంకోవైపు సమస్యలు సవాళ్ళు కూడా ఉన్నాయి మనకి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం ప్రపంచం ముందు వాస్తవ పరిస్థితి చెప్పి, అయ్యా అందరూ కూడా వాతావరణాన్ని పరిరక్షించుకోండి, ప్రకృతితో మంచిగా వ్యవహరించండి, ఈ అనవసరం లెక్క మన వేస్ట్ అంతా జనరేట్ చేస్తే వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు కంపోస్ట్ కొత్త ఐడియాలు వచ్చాయి. నేను మంత్రి అయిన తర్వాత నేను అనంతకుమార్ మంత్రులుగా ఉండి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన మాట్లాడుకొని క్యాబినెట్ తీసుకెళ్ళాం. వేస్ట్ను కూడా పవర్గా మార్చవచ్చు, దానికి సబ్సిడీ ఇస్తున్నాం. అలాగే వేస్ట్ టు కంపోస్ట్, వేస్ట్ను కూడా ఎరువుగా మార్చుకోవచ్చు. ఆ వేస్ట్ టు కంపోస్ట్ని ఎరువుగా మార్చేట కొన్ని రాష్ట్రాల్లో ఆ ఎరువు నేరుగా రైతులకు ఇస్తున్నారు. మనమేమో ఇక్కడ కంపెనీలకు ఇస్తున్నాం. కంపెనీలకు ఇచ్చిన కంపెనీలు అంత ఆసక్తి చూపించడం, ఎందుకంటే వాళ్ళు ఫర్టిలైజర్స్ తయారు చేస్తే వాళ్ళకి లాభం వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ఈజీ. ఈ వేస్ట్ని కంపోస్ట్గా చేసే కంపోస్ట్ మళ్ళీ తీసుకెళ్ళాను. అటు కాకుండా ఇప్పుడు కొత్తగా నేను ఈ మధ్య ఆలోచన చేశాను, వ్యవసాయ శాఖతో మాట్లాడి నౌ వీఆర్ ప్లానింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ఎంటైర్ కంపోస్ట్ డైరెక్ట్లీ టు ద ఫార్మర్స్ త్రూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఈ పని కూడా ఒక కొత్తగా ఆలోచన, దీనివల్ల మేలు జరుగుతుందని చెప్పని మనం భావిస్తున్నాం. దీంతో పాటు అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంది. నిన్న కెన్యాలో కూడా చూశాను, విపరీతమైన కార్లు, ట్రాఫిక్ జామ్.
ఇండియాలోనే కాదు, కెన్యాలో కూడా అదే పరిస్థితి ఉంది. ప్రపంచం అంతా అట్నే ఉంది. మన జనాభా ఎంత ఉందో అంత దాదాపు వాహనాల సంఖ్య. ఢిల్లీలో ఆ మధ్య నేను లెక్క చూశాను, 1 కోటి వాహనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు సొంతం, భార్య కారు, భర్త కారు, పిల్లల కారు, పిల్లల పెద్దోడు కారు, అమ్మాయి కారు, అబ్బాయి కారు. ఆ కారు ఉంటే ఏమవుతుందో మనం చూసాం, మన ఉదాహరణ చూసాం, మన దురదృష్టకరమైన ఉదాహరణ. ఎక్కువైపోతున్నాయి, వాటి వల్ల ఎమిషన్స్, దానివల్ల కాలుష్యం ఎక్కువ అవుతుంది. సో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించాలా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? రైలు, మెట్రో, సబర్బన్ ట్రైను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు. ఆ బస్సుల వల్ల కూడా మన గ్యాస్ ఎమిషన్స్ వస్తున్నాయి, అందుకని ఎలక్ట్రికల్ బస్సెస్. దాంతోపాటు మన అలవాట్లు మార్చుకోవాల్సి ఉంది. సైకిల్, ఇందాక మనోహర్ గారు చెప్తున్నారు కదా, సైకిలింగ్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ప్రతి దగ్గర రోడ్డుకి సైకిల్ ట్రాక్ ఒకటి ఉంటుంది. నేను ఆ మధ్య నెదర్లాండ్ వెళ్ళాను. నెదర్లాండ్ వ్యవసాయానికి పోయే రైతులకు కూడా వాళ్ళకు సపరేట్గా ఒక ట్రాక్ వేశారు. సైకిల్ మీద పొలానికి వెళ్తాడు, పని చూసుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు హ్యాపీగా. సైకిలింగ్ చేయడం వల్ల శరీరం అంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ప్లస్ కాలుష్యం లేకుండా పోతుంది, కంజెస్షన్ లేకుండా పోతుంది, టెన్షన్ లేకుండా పోతుంది. అటెన్షన్ ఉంటుంది. తడి చెత్త, ఇంకోటి పొడి చెత్త, దానికి బ్యాగులు పెట్టడం. మున్సిపాలిటీ వాటిని అక్కడే సెగ్రిగేట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి బయటకు తీసుకెళ్లి వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు కంపోస్ట్గా మార్చడం. దీస్ ఆర్ ద ఐడియాస్, దిస్ ద న్యూ థింకింగ్. ఇది కొత్త అర్బన్ అజెండా మన ముందు ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అంతా స్లోగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ఎక్కువగా దృష్టి తీసుకెళ్ళడం, ఈ విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయాలపైన రాబోయే రోజుల్లో యూఎన్ హ్యాబిటాట్ అవుతుందో న్యూ అర్బన్ అజెండా. మన ప్రధానమంత్రి చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి, అందుకే ఆయన కొత్త ఆలోచన చేశాడు. స్మార్ట్ సిటీస్. నేను అడిగాను, 100 సిటీలు చేస్తే ఏం సరిపోదు సార్, మనకు ఉండేది చాలా ఉన్నాయి కదా, వేల సంఖ్యలు. అంటే దీస్ సిటీస్ విల్ యాక్ట్ యాజ్ లైట్ హౌసెస్ ఫర్ అదర్స్. ఒక స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉండాలని చూపిస్తే అది మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతుందని చెప్పాడు ఆయన. అలాగే అమృత్, బేసిక్గా 1,00,000 జనాభా దాటిన వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటరు, శానిటేషను, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ట్రాన్స్పోర్ట్, దాని మీద ఫోకస్. అలాగే కొన్ని వారసత్వ నగరాలు మనకి వరంగల్ ఉంది, కాకతీయుల సామ్రాజ్యం నుంచి వచ్చింది మనకి. అలాగే అమరావతి ఉంది. ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం, మన పురాతన కడ్డాలు రక్షించుకోవడం. నేను ఆ మధ్య బార్సిలోనా వెళ్ళాను. బార్సిలోనా అనగానే చాలా ఫాస్ట్, చాలా స్మార్ట్ సిటీ అయి నేను విమానంలో దిగేటప్పుడు కూడా అనుకున్నా. పైన దిగుతున్నప్పుడు చూశాను, రోడ్స్ లాగా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మనం కూర్చున్నట్టు మధ్యలో రోయట్ ఖాళీ ఉంది. దిగిన తర్వాత చూస్తే దే హ్యావ్ నాట్ డిస్టర్బ్డ్ దేర్ ఓల్డ్ ఆర్కిటెక్చర్. ఏది కూడా వాళ్ళ పురాతనమైన యొక్క దీన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు వదిలిపెట్టకుండా వాటిని అట్నే రక్షించుకుంటూ దాంట్లో మళ్ళీ మోడర్న్ చేశారనమాట. సో దాన్ని హౌ టు ప్రిజర్వ్ అవర్ కల్చర్, ఆర్కిటెక్చర్, హెరిటేజ్ ఫర్ బెటర్ ఫ్యూచర్. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది న్యూ అర్బన్ అజెండా. అలాగే నీళ్లు వృధా చేస్తున్నాం. వృధా చేయకుండా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకోవడం, ప్రతి ఇంట్లో కొద్ది గుంటలు దోవుకోవడం. అలాగే నీళ్లను రీసైక్లింగ్ చేసుకోవడం. ఆ నీళ్లు మళ్ళా మనం ఎస్టీపీ పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి మన తోటకి, మన పార్కుకి, వాటికి ఉపయోగించుకోవచ్చు. అది ఒక రకమైన ఆలోచన. మూడవది సోలార్ ఎనర్జీ. మన దేశంలో మన కరెంటు ఎంత సూర్యరశ్మి ఉందో చెప్పలేము. ఇప్పుడు ప్రపంచంలో మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ప్రపంచంలో సోలార్ కావాలని ప్రపంచం చెప్తుంది, ఐక్యరాజ్యసమితి చెప్పింది. సోలార్లో టాప్ మోస్ట్ జనరేటర్ ఎవరయ్యా అంటే ప్రస్తుతం ఇండియా. థ్యాంక్స్ టు మోడీస్ లీడర్షిప్ ఇండియా ఉంది. రేటు కూడా మామూలుగా మీకు థర్మల్ పవరు, హైడ్రో పవరు అన్నీ 6 రూపాయలకి అట్టు వెళ్ళిపోయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఇవాళ పేపర్లో వచ్చింది, మీరు చూశారు. మన సోలార్ పవర్లో కాంపిటీషన్లో మనకి ₹2.45 తగ్గిపోయింది రేటు. అంటే సోలార్ ఈజ్ గోయింగ్ టు యాడ్. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు డ్రైవర్ చెప్తుంటారు, గుడ్ మార్నింగ్ మిస్టర్ నాయుడు అని. మార్నింగ్ సార్, హ్యాపీ సార్, టుడే ఈజ్ సన్నీ డే అని. సన్నీ డే అంటే ఏంటి, సన్స్ బర్త్డే అని అన్నాను నేను. కాదు సార్, టుడే సన్ ఈజ్ బ్రైట్ అని. నేను చెప్పాను, మా దేశంలో 365 రోజులు సన్ బ్రైట్గా ఉంటాడు, కానీ మేము ఎప్పుడు ఉపయోగించుకోవాలో ఐడియా రాలా మనకి. ఇప్పుడు అది ఒక భాగం. ప్రపంచం ఆలోచిస్తే మన దేశం ఇంకా వేగంగా ఆలోచిస్తుంది. సూర్యరశ్మి నుంచి విద్యుత్తుని తయారు చేసుకోవడం, అలాగే ఇందాక వేస్ట్ నుంచి పవర్ తయారు చేసుకోవడం, అలాగే విండ్ మిల్లు, ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టరు చాలా దూరదృష్టితో ఆయన ఒక సృజనాత్మకుడికి ఆలోచనలు చేసి ఈ దేశంలో ఉన్న యొక్క ప్రకృతి వనరులను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలా, ఈ దేశ ప్రజల్లో ఉన్న తెలివితేటలను ఎలా బయటకు తీసుకురావాలా, వాటిని ఎలా సరైన మార్గంలో చూపించాలా, ప్రజల ఆలోచనలో, ప్రజల మనస్తత్వంలో, ప్రజల నడవడికలో ఎలాంటి మార్పులు తేవాలని ప్రజలను బట్టి నడుచుకుంటున్నారు కొందరు నాయకులు. వాళ్ళందరూ గొడవ చేస్తే గొడవ చేసాడు, రాళ్ళు వేసే వాళ్ళకి సపోర్ట్ కొంతమంది. వాడు రాళ్ళు ఎందుకు వేస్తారో మనం ఆలోచించాలని. వేసేది తప్పురా, నువ్వు జనం మీద రాళ్ళు వేయడం, పోలీసుల మీద రాళ్ళు వేయడం, మొహం మీద కొట్టి వాడిని అనాశని బానిచ్చి వాడు రాళ్ళు వేయడంలో వెనకున్న ఉద్దేశం ఏంది, వాడు నక్సలైట్గా పోవడం వెనకున్న ఉద్దేశం ఏంది, దాని గురించి ముందు ఆలోచించండి. అరే ఎవడైనా కూడా ఆయన ప్రజాస్వామ్యంలో మార్పు అనేది ఓటు ద్వారా వస్తుంది, బుల్లెట్ ద్వారా కాదు అని చెప్పాల్సిన ఓనిచ్చి వాడికి అనుగుణంగా ఆర్టికల్ రాసేవాడు కొంతమంది మన దేశంలో. మానవ హక్కులు అదేమంటే వాడు చంపడానికి మానవ హక్కా,
చంపడం మానవ హక్కు, ఒక జనాన్ని చంపడం వాడికి మానవ హక్కు అని దానికి కొన్ని సంఘాలు, దానికి కొంతమంది మళ్ళా ఛాంపియన్లు. అదే పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి మామూలు వాడు ఉద్యోగంలో సరిపోతే వాడికి మనం నివాళులు అర్పించడానికి సిద్ధంగా లేవు. అలాగే మన సైన్యం మన దేశం కోసం పోరాడుతూ దేశం యొక్క సమైక్యత కోసం చలికాలంలో ఆ యొక్క ఇంటీరియర్కి వెళ్ళి ఆ ఆటిట్యూడ్కి వెళ్ళి ప్రాణాలు ఇస్తున్న వాళ్ళకి అనుకూలంగా మాడకుండా ఎవరైతే వాళ్ళని విమర్శిస్తారో వాళ్ళకి బత్తాసు బరికేయండి. ఈ మనసు అందుకే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. పాజిటివ్ దృక్పథం కావాలి, అందరికీ సానుకూలమైన దృక్పథం కావాలా, నిర్మాణాత్మక వైఖరి కావాలా, చట్టసభలు సరిగా జరగాల, ప్రతి ఒక్కరు తమ బాధ్యత చేయాలా, బేటీ బచావో బేటీ పడావో, అమ్మాయిని రక్షించుకోండి ఆయన మనం చెప్పాలి. సమాజం అట్లే చేసింది కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఆయన చెప్పడంతో అందరూ ఆలోచిస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్, శుభ్రంగా ఉంచుకోండి నీ ఇంటిని, నీ ఒంటిని, నీ కంటిని, నీ పంటిని, నీ గుడిని, నీ బడిని, నీ మందిరాన్ని, నీ మసీదును శుభ్రంగా ఉంచుకొని ఇంకో చెప్పాల్సి వచ్చింది. ప్రధానమంత్రి చెప్తున్నాడు ఇప్పుడు అవన్నీ కూడా ఇలా ప్రతి విషయాలపై. అలాగే నీకు సబ్సిడీ, నీకు డబ్బులు బాగున్నాయి, నీకు ఎందుకు అయ్యా సబ్సిడీ, నీ సబ్సిడీ వెనక్కి ఇచ్చేయమంటే 1,40,00,000 వెనక్కి ఇచ్చారు. దాట్స్ ది పవర్ ఆఫ్ నరేంద్ర మోడీస్ కమ్యూనికేషన్ ఇన్ ద కంట్రీ. 1,40,00,000 పీపుల్. మన అందరూ డబ్బున్నోళ్ళు ఎక్కువ సిఫారసుకు వస్తారు. డబ్బున్నోళ్ళే మెడికల్ మంత్రి దగ్గరికి వచ్చి ఒక అమ్మాయికి తక్కువ డబ్బులో సీట్ ఇప్పించండి సార్ అడతారు. మామూలుగా ఎట్లా రాడాడు కదా మామూలుగా. అలాంటిది ఉన్నదాన్ని వదులుకోమంటే 1,40,00,000 వదిలేసుకున్నారు. అలా ప్రధానమంత్రి ప్రజల యొక్క ఆలోచనలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పట్టణ అభివృద్ధిలో కూడా ముఖ్యంగా గృహ నిర్మాణంలో 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. మరి మౌలిక సదుపాయాలు, పట్టణీకరణతో వచ్చిన సవాళ్లు, ఆ సవాళ్ళకు సమాధానం కనుక్కోవడం కోసం మన భారతదేశం యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ హ్యాబిటేట్ ద్వారా ప్రయత్నం చేస్తామని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఇవాళ ఈ ప్రాతకాలన మన మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఉపాహార ఇష్టాగోష్ఠి సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. చాలా సంతోషం ఈ పరిస్థితి రావడం, ఈ యొక్క అవకాశం లభించడం అంతా కూడా. నేను జీవితంలో నాకు రాజకీయాల్లోకి వస్తే ఏదైనా జనానికి శాశ్వతంగా గుర్తు చేసే పనులు కొన్ని చేయాలి, గుర్తుండే పనులు అనుకునేవాడిని. నాకు వాజ్పేయి గారి హయాంలో అవకాశం వచ్చింది. ఏంటంటే గ్రామీణ రహదారులు, ప్రతి ఊరికి పక్కా రోడ్డు. నేను అప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నా. ప్రధానమంత్రి సడక్ యోజన అది నా కాలంలో ప్రారంభమైంది అనేది నాకు మనసులో చాలా సంతృప్తి కలిగించే కార్యక్రమాన్ని మీకు మనం చేస్తున్నా. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటని ఎదురు చూస్తున్నాను నేను. స్మార్ట్ సిటీస్ అంటే కొంతమందికే, అలాగే అది అంటే అమృత్ అంటే 1,00,000 దాటితే, హెరిటేజ్ సిటీ అంటే కొన్ని వారసత్వ నగరాలకే, అందరికీ ఏంటని అంటే ఆయన కార్యక్రమం పెట్టాడు. అందరికీ ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ 2022 నాటికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాడు. మా సిస్టర్ ఒక ఆమె కజిన్ అమ్మది ఫోన్ చేసి, అన్న అందరూ ప్రధాన పేదలని మాడుతూ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళ సంగతి ఏంది, మా సంగతి ఏంది, మేము అందరూ ఓట్లు వేయడం లేదా అని చెప్పాను. సో ప్రధానమంత్రి గారు దానికి కూడా December 31 సమాధానం చెప్పాడు. ఈ ఇళ్ళు అనేది కేవలం పేదవాళ్ళకే కాదు, పేదవాళ్ళకి చేస్తాము. దాంతోపాటు మధ్యతరగతి వాళ్ళకి కూడా కొంతమందికి 4%, కొంతమందికి 3% వడ్డీ రేటు తగ్గిస్తూ ఇళ్ళు కట్టుకునే దానికోసం మధ్యతరగతి అవకాశం కల్పించాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇప్పించాడు. ఎందుకంటే ఈ దేశంలో వచ్చే కష్టాలు పేదలకు ఎలాగో వస్తాయి, దాంతోపాటు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే మధ్యతరగతి ప్రజానికి కూడా వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని దృష్ట్యా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమం మోడీ గారు నేను మంత్రిగా ఉన్న విభాగానికి ఇచ్చాడు. నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. మూడవది, పార్టీ అధ్యక్షుడిగా దేశంలో పార్టీని మరింత విస్తరిస్తే చూడాలని ఉండేది నాకు. నేను చేరేటప్పుడు ఈ మాట చెప్పి ముగిస్తాను. పార్టీ చేరినప్పుడు చాలామంది నవ్వారు, అరే ఈ ఉత్తరాది పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ, ఇది బ్రాహ్మణులు వైశ్యుల పార్టీ, ఇదంతా టౌన్ వాళ్ళ పార్టీ, దాంట్లో చేరుతున్నావు ఏందని. అలాంటి పార్టీ దీన్ని దేశమంతా అంగీకరించే పార్టీగా ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అనిపించేది. అదృష్టం ఏంటంటే అందరి యొక్క సమిష్టి కృషి వలన మహానాయకుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రపంచంలో కల్లా పెద్ద పార్టీ, 11 crore మెంబర్స్ కూడా బీజేపీకి. అలాగే 1,535 మంది ఎమ్మెల్యేలు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ఇండియా. అలాగే 353 మంది ఎంపీలు, హైయెస్ట్ నెంబర్ ఇన్ లోక్సభ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఎంపీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఎంపీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓబీసీ ఎంపీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంపీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ కిసాన్ ఎంపీస్ ఇన్ పార్లమెంట్లో ఉన్నారు ఇవాళ. ఇది చాలా సంతోషం. అలాంటి పార్టీలో పనిచేసేందుకు అవకాశం లభించింది. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ గౌతమ్ రావుకి అలాగే మిగతా మిత్రులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ మీద సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. వందన సమర్పణ చింతల రామచంద్ర.